ఫ్రెండ్స్, వెల్కమ్ టు పార్థరాఘవ్స్ వరల్డ్. ఈ రోజు మనం ఒక కొత్త విషయం నేర్చుకుందాం. మీరు రీసెంట్గా ఎక్కువగా వినే న్యూస్ ఏంటి? ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ వార్. దీంట్లో అమెరికా స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని యూజ్ చేసింది. అదే B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఎలాంటి రాడార్స్ కి దొరకదు. ఎందుకు దొరకదు నేను చెప్తా. ఫస్ట్, దీనికి టైల్ ఉండదు. ఇంకా దీని షేప్ జిగ్జాగ్ షేప్ లా ఉంటుంది. దీనివల్ల రాడార్ సిగ్నల్స్ దీనికి తగిలినప్పుడు రివర్స్ లో టవర్ కి వెళ్ళినప్పుడు మొత్తం చెల్లా చెదురైపోతాయి. దానివల్ల రాడార్ లో ఒకే ఏరోప్లేన్ 20 ప్లేసెస్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి అసలు మనం రాడారే పనిచేయట్లేదు అనుకుంటాం. దీనిపైన స్పెషల్ కోటింగ్ ఉంటుంది. ఈ కోటింగ్ ఏం చేస్తుందంటే రాడార్ సిగ్నల్స్ ని అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ అసలు తిరిగి పంపించదు. దీన్ని దేని ఇన్స్పిరేషన్ గా తీసుకొని డిజైన్ చేశారంటే ప్రెడిగ్రేట్ ఫాల్కన్ అనే ఒక బర్డ్. ఇది వరల్డ్ లోనే ఫాస్టెస్ట్ బర్డ్. అంతేకాదు దీనికి ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. నేచర్ లో సౌండ్ లేకుండా ఫ్లై చేయగలదు. దీని మూవ్స్ ఇవన్నీ ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎయిర్ క్రాఫ్ట్ ని డెవలప్ చేశారు. అంతేకాదు ఈ బర్డ్ కలరు ఈ ఎయిర్ క్రాఫ్ట్ కలరు ఒకటే. ఇలా నేచర్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేసే క్రియేషన్స్ ని బయోమిమిక్రీ అంటాం. అసలు ఫస్ట్ అమెరికా దేన్ని యూజ్ చేయడానికి తయారు చేసిందంటే న్యూక్లియర్ బాంబ్స్ ని క్యారీ చేయడానికి తయారు చేసింది. కానీ ఇప్పుడు అమెరికా కోసం వాడట్లే, బంకర్ బస్టర్స్ కోసం వాడుతుంది. అసలు మీకు బంకర్ బస్టర్స్ అంటే ఏంటో తెలుసా? బంకర్ బస్టర్స్ అంటే ఈ బాంబ్స్ భూమికి 200 ఫీట్ కింద వరకు వెళ్ళి అక్కడ పేలుతాయి. ఇంకా అమెరికా దీన్ని ఓన్లీ 21 మాత్రమే తయారు చేసింది. దీంట్లో ఒకటి క్రాష్ అయిపోయింది, ఒకటి రిటైర్డ్ అయిపోయింది. ప్రెసెంట్ అమెరికా 19 మాత్రమే యూజ్ చేస్తుంది. అంతేకాదు అమెరికా ఈ టెక్నాలజీని ఇంకా ఏ కంట్రీస్కి ఇచ్చే ఉద్దేశం లేదు ప్రెసెంట్. ఇంకా దీనికి ఇంకో స్పెషాలిటీ ఉంది. ఇది ఎయిర్లోనే ఫ్యూయల్ ఫిల్ చేసుకోగలదు. ఒక్కసారి అలా ఫ్యూయల్ ఫిల్ చేసుకుంటే వరల్డ్ మొత్తం తిరిగి వచ్చేయగలదు. థ్యాంక్ యూ.